విజయనగర రాజ్యం శాంతి సంపదలతో నిండినది. రాజు వీరేంద్రవర్మపై అతని మంత్రి ధనురాజ్ క్రూరమైన కుట్ర చేస్తాడు. రాజు హత్యకు గురవుతాడు. చిన్న రాజకుమారుడు సూర్యవర్ధన్ ప్రాణాలతో తప్పించుకొని అడవుల్లోని ఆశ్రమంలో పెరుగుతాడు. అతడిని గురువు శరణ్ దేవ్ యుద్ధ విద్య, ధర్మం, ప్రజాసేవ నేర్పిస్తాడు. 20 ఏళ్ల తర్వాత యువరాజు సూర్యవర్ధన్ ధైర్యం, జ్ఞానం కలిగిన వారసుడిగా మారతాడు. తన తండ్రి మరణం వెనుక సత్యం తెలుసుకున్న తరువాత రాజ్యాన్ని తిరిగి సాధించడానికి ప్రయాణమై బయలుదేరతాడు. మార్గమధ్యలో ఒక గ్రామంలో అందమైన యువతి మేఘనను కలుస్తాడు. ఆమె గ్రామం కూడా ధనరాజ్ దురాశలకు బలై బాధపడుతోంది. మేఘన అతనిలోని మంచితనం చూసి ప్రేమలో పడుతోంది. అతని యాత్రకు తోడుగా నిలబడుతోంది. ఇక రాజ్యంలో ధనరాజ్ ప్రజలను దోపిడీ చేస్తూ సింహాసనాన్ని అక్రమంగా ఆక్రమిస్తాడు. సూర్యవర్ధన్ రహస్యంగా ప్రజలను కూడదీసి ధనరాజ్ మీద తిరుగుబాటు కోసం సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. మేఘన తన గ్రామస్తులను ప్రోత్సహించి అతనికి అండగా నిలబడుతోంది. అంతిమ యుద్ధంలో సూర్యవర్ధన్ ధనరాజ్ను ఎదుర్కొని తన తండ్రి మరణానికి న్యాయం చేస్తాడు. ప్రజల ఆశీస్సులతో నిజమైన వారసుడిగా సూర్యవర్ధన్ రాజుగా సింహాసనమెక్కుతాడు. మేఘన రాణి అవుతుంది. రాజ్యం మళ్లీ శాంతి, సమృద్ధితో నిండుతుంది.